గ్రూప్ 1 పై టీజీపీఎస్సీ అపీల్ పై హైకోర్టు విచారణ జరుపుతుంది. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. రీవాల్యుయేషన్ సర్వీస్ నిబంధనల ఆధారంగా ఉండాలని పేర్కొన్నారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయని ఏజీ తెలిపారు. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేస్తూ ఈ నెల 9న తీర్పు ఇచ్చింది సింగిల్ బెంచ్. గ్రూప్ 1 టీజీపీఎస్సీ అపీల్ పై హైకోర్టు విచారణ జరుపుతుంది. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. రీవాల్యుయేషన్ సర్వీస్ నిబంధనల ఆధారంగా ఉండాలని పేర్కొన్నారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయని ఏజీ తెలిపారు. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేస్తూ ఈ నెల 9న తీర్పిచ్చింది సింగిల్ బెంచ్. తీర్పును సవాలు చేస్తూ రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో హైకోర్టు విచారణ జరిపింది. గ్రూప్ 1 టీజీపీఎస్సీ అపీల్ పై హైకోర్టు విచారణ జరుపుతుంది. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. రీవాల్యుయేషన్ సర్వీస్ నిబంధనల ప్రకారం ఉండాలని పేర్కొన్నారు. 14 ఏళ్ల తరువాత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయని ఏజీ తెలిపారు. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేస్తూ ఈ నెల 9న తీర్పిచ్చింది సింగిల్ బెంచ్. తీర్పును సవాలు చేస్తూ రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో హైకోర్టు విచారణ జరిపింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి ఈ నెల 9వ తేదీన సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఈ తీర్పు పైన ఒకవైపు టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేస్తుంది. ఈరోజు డివిజన్ బెంచ్ ధర్మాసనం దీన్ని విచారిస్తుంది. టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి గ్రూప్ 1 ఫలితాల పైన పలువురు అభ్యర్థులు, తెలుగు మీడియం అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని, మరొక వాల్యుయేషన్ లో సరిగా ప్రమాణాలు పాటించలేదని, అదేవిధంగా ఇటు ఆల్ టికెట్ల జారీలో సెంట్రల్ ఏర్పాటు విషయంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇప్పటికే వారంతా కూడా వాదనలు విన్నటువంటి హైకోర్టు బెంచ్ దీనికి సంబంధించి ప్రస్తుతం జరిగినటువంటి వాల్యుయేషన్ ని మరి రీవాల్యుయేషన్ చేయాలి, లేకపోతే వీలు కాకపోతే దాన్ని రీ ఎగ్జామ్ నిర్వహించినటువంటి తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ ఒకవైపు హైకోర్టు ధర్మాసనానికి అప్పీల్ చేసింది. అప్పీల్ పైన ఈ రోజు ధర్మాసనం విచారణ కొనసాగిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తెలంగాణలో జరిగాయి. ఇప్పటి వరకు ఇంకా పదే పలు కారణాలతో ఈ పరీక్షకు సంబంధించిన విషయంలో లీగల్ కాంప్లికేషన్ కలుగుతున్న విషయం పైన ధర్మాసనం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏజీ సుదర్శన్ రెడ్డి దీనికి సంబంధించిన రీవాల్యుయేషన్ విషయంలో సర్వీస్ నిబంధనలకు అనుగుణంగానే రీవాల్యుయేషన్ జరగాలి తప్ప ఒకవైపు అభ్యర్థులు వారికి ఇష్టం ఉన్నటువంటి విషయాలపైన పదే అప్పీల్ చేయడం వల్ల చాలా మంది అభ్యర్థులు ఇబ్బంది పడతారు. దీనిపైన ఆలోచించి ఒకవైపు సంబంధించిన విషయంలో రీవాల్యుయేషన్ విషయంలో నిబంధనలకు అనుగుణంగా ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టును ఇప్పటికే రద్దు చేయాలని చెప్పి కోరారు. మరోవైపు తెలుగు మీడియం విద్యార్థుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి పలువురు అభ్యర్థులు కోర్టును అప్రోచ్ అయ్యారు. దీంతో ఒకవైపు జరిగినటువంటి మొత్తం ప్రాసెస్ లో హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 9వ తేదీన ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో రీవాల్యుయేషన్ నిర్వహించాలి, లేకపోతే రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఇచ్చిన తీర్పు పైన ఇప్పుడు అప్పీల్ చేసి ప్రభుత్వం తరఫున మరోవైపు టీజీపీఎస్సీ తరఫున వాదనలు అయితే వినిపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.